వాళ్ళ చాలా స్పెషల్ ఎపిసోడ్. కమల్, హాయ్ కమల్, హౌ ఆర్ యూ? I'm good. First of all, congratulations for your channel. Very proud of you. I've seen some episodes that wonderful. Thank you so much. You are such an inspiration for me. So, ఇవాళ ఏం చేస్తున్నాం మనం? ఇవాళ మన ఇద్దరం కలిసి చేసిన డిష్ ఉంది కదా గ్రూప్ ఛాలెంజ్ లో, వేర్ యు వర్ దేర్. Plum yum. యా, ద ప్లమ్ యమ్. రెడీ. ఇంకొక ఎలిమెంట్ చెప్పేంటో. ఒక ఆమ్లెట్. సీక్రెట్ మధ్యలో దాసాం. మేము అన్నం మధ్యలో చక్కగా ఒక ఆమ్లెట్ దాచిపెట్టాం. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి తెలియని కూడా లేదు. వాళ్ళకి తెలియలేదు. అండ్ ఆ తర్వాత ఏమైందంటే మా ప్లేటింగ్లో మేము పెట్టిన టవర్ ఆఫ్ రైస్ కొలాప్స్ కాకుండా శుభ్రంగా ఉండింది. అండ్ తినేటప్పుడు ఇట్ గేవ్ అ బ్యూటిఫుల్ ఫ్లేవర్. దట్ వాస్ ద మాస్టర్ స్ట్రోక్. వాళ్ళ అన్న తినేటప్పుడు it was giving that balance. The rice, the sweetness and yeah. గుర్తుందా కమల్, పోయినసారి మనం ఈ ప్లమ్స్ సన్నగా కోసుకున్న ప్లమ్స్ని కొంచెం బటర్ వేసి చక్కగా సాటే చేసి, ఎందుకో చెప్పు, అవి మెత్తగా అవుతే ఫ్లఫీ టెక్స్చర్లో బాగుంటుంది ఎగ్లో అని చేసాము. కొంచెం సాల్ట్ కూడా వేసాం. అవును, కొద్దిగా వేసాం. నాకు బాగా గుర్తుంది. ఇట్ వాజ్ రియలీ నైస్. ఈసారి కూడా అలాగే చేద్దాం దీన్ని. డెఫినెట్లీ. బటర్, ప్లమ్స్. బ్యూటిఫుల్ కలర్ కదా అనుకున్నా. ఇది రెడ్ కలర్ లో ఏదో అందం ఉంటుంది కమల్. చాలా ప్లేటింగ్ లోనైతే అదిరిపోయింది. మనం అనుకుని కూడా లేదు కదా ఇంత బాగా వస్తారు మన డిష్ అని. అందులో ఎగ్స్ బీట్ చేసేసుకుందామా ఈ సాఫ్ట్ అయ్యేసరికి? నేను చేసేస్తాను. ఎంతసేపు ఎగ్స్ బీటింగ్. జస్ట్ రైట్. అసలు నేను వచ్చాక మళ్ళీ డిష్ చేయలే, ఇంట్లోనే చేస్తున్నాను. అవునా? చాలా మంది అడిగారు ప్లమ్ చికెన్ చేయి అని. అవునా? ఐ హావెంట్ డన్ ఇట్. యు ఆర్ మిస్సింగ్ అనుపమ ఫర్ ప్లమ్ డెఫినెట్లీ. అదొక మెమరీ కదా మనకి. అవును. ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ వి ఆర్ మేకింగ్ ఇట్. ఐ వాంటెడ్ టు ఫర్ ఇన్వైటింగ్ మీ అగైన్. ఐఎమ్ ఎక్సైటెడ్. బ్యూటిఫుల్. ఒకసారి తిని చూడు. ఇస్ ఇట్ డన్? ఇంకొంచెం. మీన్వైల్ కొంచెం పెప్పర్ సాల్ట్ యాడ్ చేస్తాను. పార్స్లీ కూడా వేద్దాం. పార్స్లీ కొంచెం ఏంటి, చాలా. దిస్ ఇస్ పార్స్లీ బేస్డ్ ఆమ్లెట్ కదా, ఆ పార్స్లీ మొత్తం వేసేస్తాను. పెప్పర్ కొంచెం స్పైసీ చేద్దాం, ఎందుకంటే అది స్వీట్ ఉంటుంది కాబట్టి. లాట్ ఆఫ్ పెప్పర్. కావాలంటే యూ కెన్ పుట్ చాప్ గ్రీన్ చిల్లీస్ ఆల్సో అనుపమ, బాగుంటుంది. కానీ వాళ్ళ వి హావ్ డిసైడెడ్ ఇట్స్ గోయింగ్ టు బి a టోటల్ కాంటినెంటల్ క్రిస్మసీ డిష్. నో నైస్ సాల్ట్. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేస్తాం అనుకో, తొందరగా కుక్ అయిపోతుంది. నా మీరు ఐ థింక్ ఇట్స్ డన్. ఎస్. ఆపే అనుపమ. ఇప్పుడు ఈ స్టిర్ ఫ్రైడ్ ప్లమ్స్ని ఎగ్లో వేసేసి, వేడిగా ఉందనుకో ఏమీ అవ్వదు. యూ కెన్ పుట్ ఇట్ హాట్. ఎగ్ కుక్ అవ్వదా? ఏం కాదు. ఓకే. ఫస్ట్ ఐల్ యాడ్ ద పార్స్లీ. మొత్తం వేసేస్తున్నాను, ఎందుకంటే ద టేస్ట్ హ్యాస్ టు కమ్. ఇది మొత్తం ఏమంటారు, కొంచెం సగం ఏమంటారు వేసి దీన్ని మనం ఆమ్లెట్ చేసి మంచి థిక్ ఆమ్లెట్ చేయాలంటే ఇట్ విల్ బి రియల్లీ నైస్. అది వెయిట్ ఆపాలి కదా, పీసెస్ వెయిట్ అంతా. సో సిమ్ మీద ఈ ఆమ్లెట్ చేయటం కూడా ఇస్ క్వైట్ ట్రిక్కీ. సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి, దానికి అదే అయిపోతుంది ఆమ్లెట్. ఓకే. ఆమ్లెట్ చేసే ముందు సమ్ ఆయిల్, నైస్ లిటిల్ dollop ఆఫ్ బటర్ దీన్ని పెట్టేసి మొత్తం సిమ్ చేసే అనుకున్నా. బ్యూటిఫుల్. నా మూత పెట్టేసేదాన్ని. ఆమ్లెట్ కుక్ అయిపోయింది. బ్యూటిఫుల్. లుక్స్ అమేజింగ్. లైక్ సీ ద సాఫ్ట్, ఇట్స్ లైక్ అ కేక్. వావ్. Look at that. Excellent. Excellent. There you go. Omelette on the top. And some parsley to go with. Beautiful. Please do like, share and subscribe to Flavours of Anupama. Bell icon knock it on. Marchipodu. Yes, that's very important.